అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో సావిత్రి అనే మహిళ ఉండేది. సావిత్రికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద కోడలు వాణి ఎక్కువ కట్నం తీసుకుని వచ్చింది కాబట్టి సావిత్రికి ఆమెంటే చాలా ఇష్టం. చిన్న కోడలు హేమ. సురేష్ హేమను ఇష్టపడి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకే సావిత్రికి హేమ, సురేష్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. హేమ మాత్రం ప్రతిరోజూ ఇంటి పనులన్నీ చూసుకునేది. అయినా సావిత్రి ఆమెను మంచిగా చూడేది కాదు. పెద్ద కోడలు వాణి అయితే రోజంతా ఫోన్ చూస్తూ ఉండేది. అయినప్పటికీ సావిత్రికి వాణి అంటే చాలా ఇష్టం. సావిత్రి తరచూ హేమను తిట్టేది. కాని సావిత్రి ఎంత తిట్టినా హేమ మాత్రం ఆ విషయం సురేష్కు ఎప్పుడూ చెప్పేది కాదు. ఒకరోజు సావిత్రికి నీరసంగా ఉంది, జ్వరం వచ్చింది, లేవలేకుండా ఉంది. సావిత్రి దగ్గరికి వాణి వచ్చింది. అత్తయ్య, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నేను షాపింగ్కి వెళ్తున్నా అన్నది. సావిత్రి, అమ్మా వాణి, నాకు ఒంట్లో బాగోలేదు, కొంచెం టీ తీసి ఇస్తావా, చాలా నీరసంగా ఉంది అన్నది. వాణి తన మనసులో కోపంగా, వామ్మో, నేను ఇప్పుడు ఈమెకి టీ పెట్టి ఇవ్వాలా, ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉంటే అన్నం కూడా తినిపించు అంటుంది అనుకుని అక్కడ నుంచి వెళ్ళింది. హేమ అత్తయ్యని చూసి చాలా బాధపడింది. హేమకి సావిత్రితో మాట్లాడాలి అంటే భయంగా ఉంది. ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్తే నాకు అసలే బాగోలేదు, నువ్వు నా కళ్ల ముందే ఉంటే నాకు ఇంకా నీరసంగా ఉంటుంది అంటుంది అనుకుంటూ ఉంది. హేమ ధైర్యం చేసుకుని అత్తయ్యకి కొన్ని పండ్లు తీసి ఇచ్చింది. కొద్దిసేపటికి టీ ఇచ్చింది. సావిత్రి పండ్లు తిన్నాక కొద్దిగా కోలుకుంది. సావిత్రి తన మనసులో ఇలా అనుకుంది. నేను ఎంతో ప్రేమగా చూసుకున్న వాణి నేను కష్టంలో ఉంటే కనీసం చూడలేదు. నేను అప్పుడు అసహించుకునే హేమ నన్ను చూసుకుంది. ఇప్పుడు నేను కోలుకున్నా అంటే హేమ మంచితనం వలననే. సావిత్రి హేమని అర్థం చేసుకుని ఇక మీదట కష్టం పెట్టకుండా బాగా చూసుకుంటుంది. వాణి స్వార్థం అర్థం చేసుకుని ఇంటి పనులు అన్నీ వాణితోనే చేయించేది. హేమకి కొడుకు పుట్టాడు. సావిత్రి చాలా సంతోషించింది. అబ్బా, నాకు మనవడు పుట్టాడు అనుకుంది. మనవడిని కొద్దిసేపు కూడా వదిలిపెట్టేది కాదు. చాలా ప్రేమగా చూసుకునేది. సావిత్రి హేమని, హేమ కొడుకు అయిన వరుణ్ణి చూసుకోవడం వాణికి అస్సలు నచ్చడం లేదు. వాణి ఒకరోజు రమేష్తో ఇలా అంటూ ఉంది. ఏవండి, మీ అమ్మ హేమని, తన కొడుకుని బాగా ప్రేమగా చూస్తూ హేమని ఒక్క పని చెప్పకుండా అన్ని పనులు నాకే చెప్తుంది అన్నది. రమేష్, నువ్వు ఇంట్లో పని ఏమీ చేయకుండా ఇన్ని నెలలు ఉన్నావు. హేమ ఇంట్లో పనులు మరియు ఇంటి బాధ్యత అంతా చూసుకుంది. నువ్వు కూడా అలా ఉంటే ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనరు అన్నాడు. వాణి అర్థం చేసుకుని అత్తయ్యని మంచిగా చూసుకుంది. మరియు హేమతో కలిసి ఇంటి పనులు కూడా సహాయం చేస్తుంది.